హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, మేము మా మామిడి తోటలో ఎలా సరదాగా ఎంజాయ్ చేసామో. తర్వాత ఆఫ్టర్నూన్ మేము ఇంట్లో అయితే లంచ్ అయితే చేసి కొంచెం అందరం కూడా రెస్ట్ తీసుకునేసి ఇప్పుడే జస్ట్ ఇంకా ఈవినింగ్ ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, పదండి వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నా ప్లేస్ మీకు సస్పెన్స్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. మేమైతే పిల్ల జల్ల అందరం కూడా ఒక వెహికల్లో అయితే కూర్చున్నాము. ముసలి ముత్తకనందరినీ కూడా వెనకలు వస్తున్న రెండో వెహికల్లో అయితే కూర్చోబెట్టాము. మనమైతే డెస్టినేషన్కి అయితే చేరుకునేసాము. నా సబ్స్క్రైబర్స్లో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి నాకు కామెంట్స్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు ఇప్పుడు మనం వచ్చిన ఈ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఉన్నారు. మేబీ వాళ్ళు ఏమన్నా గెస్ట్ చేయొచ్చు. గెస్ట్ చేయండి ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాము అనేది. మనమైతే ముందుకైతే వెళ్దాం. ఇది అనంతపూర్ డిస్టిక్లోనే ఫేమస్ అయిన ఒక టెంపుల్. ఎవరికైనా గుర్తొచ్చిందా? అదో చూడండి, ఇప్పుడైతే ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది. ఓకే అండి, దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉన్నప్పటికీ కూడా వాటిల్లో నవ నరసింహ ఆలయాలు ఎంతో ప్రత్యేకమైనవి. అటువంటి ఆ నవ నరసింహ ఆలయాలలో కూడా భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అనంతపురం డిస్టిక్లో ఉన్నటువంటి కదిరి నరసింహస్వామి ఆలయంలోని నరసింహస్వామిని దర్శించుకోవడానికి మనము కదిరికైతే వచ్చేసాము. మేమైతే వెహికల్స్ అన్నీ కూడా రోడ్డుకి అటు సైడే మనము పార్క్ అయితే చేసేసి నడుచుకుంటూ గుడి లోపలికైతే వెళ్తున్నాము. మనము గుడిలోకి వెళ్తూ ఈ గుడి యొక్క చరిత్రను, ఈ గుడిలో ఉన్నటువంటి నరసింహస్వామి విరాట్ రూపం గురించి కొన్ని విషయాలను మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ కదిరి నరసింహస్వామి ఆలయం అనేది చాలా అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామివారు కదిరి వృక్షం ఖర్జూరం వృక్షం వేర్ల నుండి స్వయంభుగా వెలిసారని ఈ స్థల పురాణం అయితే మనకు చెబుతోందట. ఈ ఆలయంలో స్వామివారు అష్టబాహు 8 చేతులు కలిగిన రూపంలో అయితే మనకు దర్శనమిస్తాడట. స్వామివారు కదిరి చెట్టు వేర్ల నుండి ఆవిర్భవించాడు కాబట్టి ఈ ప్రదేశానికి కదిరి అనే పేరు అయితే వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. సెకండ్, హిరణ్యకశిపుని వధించిన తరువాత స్వామివారు ఓ మహా ఉగ్రరూపాన్ని శాంతింప చేయడానికి భక్త ప్రహ్లాదుడు ప్రార్థించగా అప్పుడు ఇక్కడ ఈ కొండపైనే స్వామివారు ప్రశాంత రూపంలో దర్శనమిస్తారట. అందుకని దీనిని ప్రహ్లాద సమేత నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గుడిలోని మూల విరాట్కు ప్రతిరోజు పూజారులు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి స్వేదజలం చెమట అనేది కారుతూ ఉంటుందట. అది ఎంత తుడిచినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఆ చెమట అనేది ఆ విగ్రహం నుంచి కారుతూ ఉంటుందట. ఈ స్వేదాన్ని ఇక్కడ భక్తులు తీర్థంగా అయితే స్వీకరిస్తారట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలయం
ప్రాచీనమైనది అయినప్పటికీ కూడా విజయనగర రాజులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు, హరిహరరాయలు దీనిని మరింత అభివృద్ధి చేసి రాజగోపురాలను నిర్మించి ఇచ్చారని ఈ స్థల పురాణం అయితే మనకైతే చెబుతుంది. ఎంతో మహిమ విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలైతే అందుకుంటారట. ఈ ఆలయంలో కాటమరాయుడా, కదిరి నరసింహుడా అంటూ స్వామివారు నిత్యం పూజలైతే అందుకుంటారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఎడమవైపు ప్రహ్లాదుడు పూజ చేస్తున్నట్టుగా, ఖాద్రి వృక్షం క్రింద ఈ శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నట్టుగా ఇక్కడ విగ్రహం అయితే మనకు విరాట్ రూపం దర్శనమైతే ఇస్తుంది. స్వామివారిని కాటమరాయుడు అని పేరు ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే, కదిరికి దగ్గరలో ఉన్న గాండ్లపెంట మండలంలోని చండ్ర వృక్షపు కొయ్య స్తంభం నుంచి స్వామివారు ఉద్భవించాడని, కొండని ఆనుకొని కాటం అనే కుగ్రామం అయితే ఉండేదట. ఆ ఊరి పేరు మీదుగా ఈ నరసింహస్వామికి కాటమరాయుడిగా పేరైతే వచ్చిందని చెబుతుంటారు. అదేవిధంగా ఖాద్రి నరసింహస్వామి అని పేరు ఎందుకు వచ్చిందంటే, సంస్కృతంలో ఖ అంటే విష్ణు పాదం అని, అదేవిధంగా ఆర్ద్రి అనగా పర్వతం అని అర్థమైతే వస్తుందట. విష్ణువు పాదం మోపాడు గనక ఈ పర్వతానికి ఖాద్రి అని పేరైతే వచ్చింది. కాబట్టి కాలక్రమేణా ఈ ఖాద్రి కాస్త కూడా కదిరిగా మారిందని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి నరసింహస్వామిని ఖాద్రి నరసింహస్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. మేమైతే ఇక్కడ క్యూ లైన్లో అయితే నిలబడుకున్నాము. లోపలికైతే సెల్ ఫోన్లు అయితే అలో చేయడం లేదు. అందరం కూడా చక్కగా పూలు, కొబ్బరికాయ అన్నీ తీసుకుని క్యూ లైన్లో అయితే నిల్చుండిపోయాము. మాకు ఇక్కడైతే చాలా టైం అయితే పట్టింది. చాలా వెయిట్ చేసాం క్యూ లైన్లో. ఫైనల్గా అయితే దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. ఎంత చక్కటి రూపం అంటే చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత అందరం చక్కగా బయటకైతే వచ్చేసి అందరం కూడా చక్కగా, టైం అయితే చాలా అయిపోయింది, అందుకని అందరం ఇడ్లీలు అయితే తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము.